హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిబా కలెక్షన్స్ అండి. మేడం ఫస్ట్ ఈ సెట్ చూద్దాం మేడం. ఇదిగోండి, ఇది కంటె మేడం. ఇది కంటె అనమాట. చూస్తున్నారు కదా, ఇది కంటె వస్తుంది మనకి. ఇక్కడ వచ్చేసరికి మనకి యాంటిక్ పాలిష్, అంటే విక్టోరియన్ కమ్ యాంటిక్ మెహందీ పాలిష్ ఎట్లా ఉంటుందో అలాంటి పాలిష్లో ఉంది మేడం. కింద డ్రాప్స్, నవరత్న డ్రాప్స్ మేడం. ఎల్లో, కోరలు, గ్రీన్ కాంబినేషను. కాస్ట్ చెప్తాను మేడం. కాస్ట్ 2100 మేడం చెప్తాను. మధ్యలో వచ్చేసరికి కొంచెం పెద్ద పెండెంట్ ప్లేస్ చేసాం మేడం. కొద్దిగా పెద్ద పెండెంట్ ప్లేస్ చేసి హ్యాంగ్ చేసాము. దానికి కింద నవరత్న బీడ్స్ యూస్ చేసాము. ఇక్కడ నవరత్న బీడ్స్ కలర్స్ అనమాట. ఇక్కడ స్ట్రాబెర్రీస్, ఎమతిస్ట్లు, మొనాలిసాలా ఆరెంజ్, ఎల్లో, పింక్, ఈ కలర్స్ యూస్ చేసాం మేడం. ఇందులో యూస్ చేసిన కలర్స్ చూడొచ్చు మీరు. రెడ్, ముత్యము, వైలెట్, ఇక్కడ ఏదైతే రూబీ పింక్ ఉందో ఆ కలరే మధ్యలో పెండెంట్ ప్లేస్ చేసాం మేడం. గ్రీన్, పగడము అండ్ ఎల్లో మొత్తం ఉన్నాయి మేడం. మొత్తం కలర్స్ అన్నీ ఉన్నాయి. సెట్ చూసినట్లయితే ఈ విధంగా వస్తుంది మేడం. బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుంది. మీకు హుక్ కావాలంటే హుక్, థ్రెడ్ కావాలంటే థ్రెడ్ ప్లేస్ చేసి ఇస్తాను మేడం. అది యువర్ విష్. మీకు హుక్ కావాలంటే హుక్, థ్రెడ్ కావాలంటే థ్రెడ్ ప్లేస్ చేస్తాను. నేను ఇప్పుడు యాక్చువల్గా ఏమీ పెట్టలేదు మేడం. బ్యాక్గ్రౌండ్లో చూపిస్తాను చూడండి. నేను ఏం పెట్టలేదు, అలా దగ్గరికి పెట్టేసి ఉంచేసాను అంతే. ఓకే, నేను ఇక్కడ ఏం పెట్టలేదు, మీరు చూడొచ్చు. నేను జస్ట్ నార్మల్గా పెట్టి ఉంచేసాను. ఫ్రంట్ సైడ్ చూసుకోండి, ఈ విధంగా ఉంటుంది. నేను దీనికి అలానే ఇంక్లూడింగ్ విత్ ద ఇయర్ రింగ్స్ మేడం. ఇప్పుడు మనం పెండెంట్ సెట్ చూసాం కదా మేడం, మధ్యలో పెండెంట్ ప్లేస్ చేసాం కదా. ఈ సేమ్ పెండెంట్ ఏదైతే ఉందో ఆ పెండెంట్కి యూజ్ చేసిన ఇయర్ రింగ్స్ మేడం. ఆ పెండెంట్కి ఇయర్ రింగ్స్ అనమాట. చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ స్క్రూ బ్యాక్ వస్తుంది. ప్రీమియం క్వాలిటీ మేడం. మేడం ఇది నార్మల్ క్వాలిటీ కాదు, ప్రీమియం క్వాలిటీ మాట. మొత్తం మీకు సెట్ మొత్తం ప్రీమియం క్వాలిటీలో వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మేడం కాస్ట్ చూద్దాము. కాస్ట్ వచ్చేసరికి 2100 రూపీస్ అండి. నవరత్న కంటే, నవరత్నాలో వచ్చింది కంటే, విక్టోరియన్ పాలిష్లో వచ్చింది మేడం. విక్టోరియన్ అంటే మీకు ఈ కడ ఉంది కదా, పైన కంటే ఉంది కదా, ఇది మరీ నల్లగా అయితే లేదు మేడం. మనకి రెగ్యులర్గా యాంటిక్ పాలిష్లో ఎట్లా ఉంటుందో అలా ఉందన్నమాట. సైజ్ కంపేర్ చేసుకుంటే చేసుకోండి. చెవి చుట్టూరా వస్తాయి మేడం, చక్క నిండుగా వస్తాయి అనమాట చెవికి. ఓకేనా. ఇక్కడ ఆరెంజ్ వెనక్కి వెళ్ళిపోయింది మేడం. ఆరెంజ్ చేతిలో వెనక్కి వెళ్ళింది. ఇగోండి, ఇది వచ్చేసి పగడాలన్నమాట. పగడాలు వచ్చినాయి చూసారు కదా. పగడని డ్రాప్స్ యూస్ చేసి దానికి కింద రూబీ డ్రాప్స్ ప్లేస్ చేసాం, స్ట్రాబెర్రీ డ్రాప్స్ ప్లేస్ చేసాం మేడం. పగడాలకి స్ట్రాబెర్రీ డ్రాప్స్ అనమాట. మీకు మధ్యలో యూజ్ చేసిన పెండెంట్ కూడా పగడాలు వచ్చే విధంగా ప్లాన్స్ చేసాం మేడం. చాలా నీట్గా ఉంటుంది మేడం. మీకు ఫైనల్ ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. పైప్లో ఎక్కడైనా మీకు కొంచెం కలర్ అటు ఇటు అనిపించినా సరే ఆ పీస్ మీకు డిస్పాచ్ చేయను. డిస్పాచ్ చేసేటప్పుడు పిక్ షేర్ చేసే డిస్పాచ్ చేస్తారు. సేమ్ కాస్ట్ అండి, 2100 రూపీస్. విక్టోరియన్ మేడం, విక్టోరియన్ పాలిష్, నాట్ గోల్డ్ పాలిష్, నాట్ యాంటిక్ పాలిష్. ఓకే, మీకు ఇక్కడ వివరంగా రాస్తున్నా మేడం విక్టోరియన్ పాలిష్ అని. ఇది పగడం కంటే అనమాట. అంటే ఎవరైనా సరే పగడంలో స్పెసిఫిక్గా కావాలి అనుకుంటే మీరు పగడంలో ట్రై చేయాలనుకున్నప్పుడు ట్రై చేయండి. అంటే డిఫరెంట్గా కావాలి అని అనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు మేడం. సెట్ విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తుంది. మీకు ఈ సెట్లో చూసినట్లయితే మొజోనైట్ స్టోన్స్ ఉన్నాయి మేడం. మొజోనైట్ స్టోన్స్ ఉన్నాయి మేడం. పగడం చూస్తున్నాం కదా, మీకు పగడం డ్రాప్స్ కూడా ఒకసారి నేను క్లోజప్లో చూపిస్తాను మేడం. ఇందులో యూజ్ చేసినవి మొజోనైట్స్ మేడం. చూడొచ్చు మీరు, ఇక్కడ మొజోనైట్ ఉంది, దానికి కింద డ్రాప్ ఉంది మేడం. మొజోనైట్ కింద డ్రాప్ ఎట్లా ఉందంటే మనకి కోరల్ డ్రాప్ వచ్చింది. దానికి చుట్టూరా కూడా సీజెడ్ స్టోన్స్ వచ్చాయండి. ఇవ్వండి మేడం, పైన కూడా మొజోనైట్ డ్రాప్ వస్తుంది. చూడండి మేడం, ఇక్కడ కింద కూడా మనం రియల్ స్ట్రాబెర్రీ డ్రాప్స్ యూజ్ చేసామండి. సో 2100 రూపీస్ సెట్ అండి. ఇయర్ రింగ్స్ కూడా క్లోజప్లో చూపిస్తాను చూడండి మేడం. ఇయర్ రింగ్స్కి అయితే కంప్లీట్గా మీకు మొజోనైట్స్ వచ్చాయి. ఓన్లీ ఇయర్ రింగ్స్ అట్లా కూడా పెట్టుకుంటాయి, బాగుంటాయి మేడం. ఇవి స్క్రూ బ్యాక్ కూడా పైనకి కాకుండా కొంచెం కిందకే ఉంది మేడం. చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది, ప్రీమియం క్వాలిటీ వస్తుంది మేడం. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. 2100 రూపీస్ అండి, 2100. బోర్డ్ మీద బ్లాక్ కలర్ ఉండడం వల్ల పర్పుల్ హైలైట్ కావట్లేదు మేడం. నేను జస్ట్ ఒక కవర్ పెడతాను, బ్యాక్గ్రౌండ్లో కవర్ పెట్టి ప్లేస్ చేస్తాను. మీరు చూడండి పర్పుల్ ఎందుకు నేను ఇంత హైలైట్ ఉందన్నానో మీకు అర్థమవుతుంది. ఇగో చూడండి మేడం, జస్ట్ నేను కవర్ ప్లేస్ చేశాను. జస్ట్ అది హైలైట్ అవ్వడం కోసం మాత్రమే ప్లేస్ చేశాను మేడం. అంటే లైక్ మీకు ఫుల్ వైట్ మీద పర్పుల్ హైలైట్ కావట్లేదు, అందుకని ప్లేస్ చేశాను. చాలా 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 బాగుంది మేడం. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. 2100 రూపీస్ అండి. విక్టోరియన్ పాలిష్లో వస్తుంది విత్ ఇయర్ రింగ్స్. బ్యాక్ సైడ్ స్క్రూ బ్యాక్ వస్తుందండి. కిందంతా ఎమతిస్ట్ డ్రాప్స్ మేడం. కిందనంతా కూడా ఎమతిస్ట్ డ్రాప్స్. 2100 రూపీస్ అండి. కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మేడం. 2100 రూపీస్ మేడం. నెక్స్ట్ చూద్దాం మేడం. ఇది సైడ్ బ్రోచ్ కమ్ శారీ పిన్ మేడం. అయితే ఈ శారీ పిన్ ఇలా పెట్టుకోవడానికి సెట్ కాదు. శారీ పిన్ ఇలానే పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలన్నమాట.
ఓకే, ఇలా అడ్డంగా పిన్ చూపిస్తాను మీకు. పిన్ చూపిస్తే అర్థమవుతుంది. పిన్ ఇట్లా రివర్స్లో ఉంది చూసారా, పిన్ ఈ విధంగా రివర్స్లో ఉంటుంది. అలా కాకుండా మీరు స్ట్రైట్ పెట్టుకోవడానికి రాదు. ఇది బ్రోచ్కి అయితే చాలా ఎక్సలెంట్ వస్తుంది మేడం. ఇది చూస్తే మీకు డీర్ ఉంటుంది కదా, సేమ్ అదే మేడం. మొత్తము మన ఆ డీర్కి పైన వచ్చేసరికి స్టోన్స్ ప్లేస్ చేశారు మేడం, సీజెడ్ స్టోన్స్, 4 స్టోన్స్ ఒక దగ్గర వచ్చేటట్టు. ఇక్కడ కన్ను దగ్గరేమో బ్లూ కలర్ స్టోన్ ప్లేస్ చేశారు మేడం. కన్ను దగ్గర మాత్రం బ్లూ కలర్ స్టోన్ ప్లేస్ చేసి, మళ్ళీ పైన వచ్చే కొమ్ములు ఉంటాయి కదా, ఆ కొమ్ములన్నిటికీనేమో ఈ స్టోన్స్, సీజెడ్ స్టోన్స్ ప్లేస్ చేసి, అంతా రియల్ పల్స్ ప్లేస్ చేశారు మేడం. 480 రూపీస్ అండి సైడ్ బ్రోచర్ కాస్ట్. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ పిన్నీస్ కూడా ఎలా వస్తుందో చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా. ఇది లాకింగ్ సిస్టమ్ అనమాట. ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని పెట్టి లాక్ చేయాలి ఇలాగా. ఓకే, లాక్ చేస్తే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది, ప్రెస్ చేసినా రాదు మేడం. ఓకే, కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం. 480 రూపీస్, 480 రూపీస్. కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. చూడండి, సింగిల్ పర్ల్ మేడం. ఇక్కడ యూజ్ చేసింది సింగిల్ పర్ల్ యూజ్ చేశారు. ఇది ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్ మేడం. చిన్న సీజెడ్ స్టోన్స్ మేడం. అది కూడా మీకు స్క్వేర్ బిట్ లాగా వచ్చినాయి సీజెడ్ స్టోన్స్. చాలా రిచ్గా కనిపిస్తుంది మేడం. ఇది కూడా మీరు సైడ్ బ్రోచర్గా యూజ్ చేసుకోవడానికి పనికొస్తుంది. శారీ పిన్ ఆ సైడ్ బ్రోచర్. ఇది మీరు కావాలంటే పెండెంట్గా కూడా ప్లేస్ చేసుకోవచ్చు మేడం. చూడండి, ఇక్కడ హుక్ లాగా కూడా ఉంది. డీర్కి లేదు మేడం, దీనికి ఉంది. డీర్కి లేదు, దీనికి ఉంది, ఈ చెట్టుకు ఉంది. మీరు సపోజ్ మీకు కావాలి అనుకున్నట్లయితే మేడం చూపిస్తున్నాను. జస్ట్ ఊరికి ఒక్కసారి ఇగోండి, దీనికి ఇలా తగిలించుకోవచ్చు. ఒక్క నిమిషం తగిలించి చూపిస్తాను మీకు. ఇక్కడ నా దగ్గర సిల్వర్ చైన్ ఉంది, అందుకే నేను సిల్వర్ చైన్ ప్లేస్ చేసి చూపిస్తున్నాను మేడం. ఈ విధంగా మీరు ఇట్లా అయినా సరే గోల్డ్ చైన్కి తగిలించుకుని వేసుకోవచ్చు. శారీ పిన్ కాస్ట్ వచ్చేసి 600 రూపీస్ అండి. ట్రీ లైక్ స్ట్రక్చరు. నేను ఇక్కడ మీకు సేమ్ అర్థం అవడం కోసమని నేను ఏదైతే అనుకున్నానో మీకు రాసి చూపిస్తున్నాను. శారీ పిన్ కాస్ట్ 600 రూపీస్. మధ్యలో రియల్ పర్ల్ వస్తుంది. పక్కనంతా కూడా మనకి సీజెడ్స్ వచ్చాయండి. చుట్టూరా మళ్ళీ మనకి పర్ల్ వచ్చింది. ఈ పర్ల్ని ఇట్లా ఫిట్ చేశారు. బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూడండి. ఈ పర్ల్ని దీనికి ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో గోల్డ్ ఫ్రేము దానికి ఫిట్ చేశారనమాట. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మీకు అప్పర్ సైడ్ ఇక్కడ ఎనామిల్ లాంటిది వచ్చింది మేడం. చాలా బాగుంది. ఇది మీరు శారీ పిన్కి యూజ్ చేసుకోవచ్చు, సైడ్ బ్రోచర్కైనా యూజ్ చేసుకోవచ్చు. సైడ్ బ్రోచర్ కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు అండి, శారీ పిన్కి కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. పిన్ని అలా పెట్టుకునే వీలుగా ఉందన్నమాట పిన్. ఇవ్వండి మేడం, పిన్ ఇలా ఓపెన్ చేయొచ్చు. ఇది లాకింగ్ సిస్టమ్ కాదు, మనం రెగ్యులర్గా పిన్ ఎలా పెట్టుకుంటామో అదే విధంగా ప్లేస్ చేసేసుకోవచ్చు. ఫ్లవర్ బంచ్ బ్రోచ్ కాస్ట్ వచ్చేసి 760 రూపీస్ అండి. 760 రూపీస్. కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఫ్లవర్ సైడ్ బ్రోచ్ మేడం. ఫ్లవర్ సైడ్ బ్రోచ్కి యూజ్ చేసుకోవచ్చు, శారీ పిన్ కూడా యూజ్ చేసుకోవచ్చు మేడం. నేను బ్యాక్గ్రౌండ్లో ప్లేస్ చేసింది వచ్చేసి రాంపర్వార్ పెండెంట్ మేడం. ప్రీవియస్గా మనం చూసాం కదా, ఈ పెండెంట్కి కస్టమైజేషన్స్ అనమాట. ఈ పెండెంట్ మనకి ఒక మందిరంలో రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు అందరూ నలుగురు ఉన్నారు మేడం. ఇక్కడ రాముల వారి చెయ్యి కూడా హనుమంతుని స్వామి తలపైన ఉండిన విధంగా ఆశీర్వదిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మీరు క్లోజప్లో చూస్తే గమనించవచ్చు. అంత క్లియర్గా ఉంటుంది. ప్రతి ఐటము డీటెయిలింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది మేడం. ఈ ఐటెంలో చూసినట్లయితే చుట్టూరా సీజెడ్స్ ఉన్నాయండి. అవుటర్ లైన్ అంతా కూడా సీజెడ్స్తో ప్లేస్ చేశారు. పైన క్రౌన్ లాగా వచ్చింది చూసారా, గోపురానికి ఎట్లా వస్తుందో ఆ విధంగా ప్లేస్ చేసి అక్కడ కూడా మీకు సీజెడ్స్ ప్లేస్ చేశారు మేడం. ఇవి బీడ్స్, ఆనిక్స్ బీడ్స్ మేడం. ఆనిక్స్లో రౌండ్ బీడ్స్. 200 రూపీస్ స్ట్రింగ్ మేడం. ఇది ఓన్లీ 200 రూపీస్ స్ట్రింగ్. నేను స్ట్రింగ్ కావాలంటే స్ట్రింగ్ కూడా చూపిస్తాను. ఇవ్వండి మేడం, బ్యాక్ సైడ్ మనకి ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కావాలంటే ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు మేడం. ఇలా ఫిక్సింగ్ కావాలంటే ఫిక్స్ చేసుకోవచ్చు. అదర్వైజ్ డిటాచబుల్ యూజ్ చేసుకుంటానంటే డిటాచబుల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది. మనం ఏం చేసామంటే ఈ పెండెంట్కి 2 లైన్స్ ఫిక్స్ చేసాం మేడం. అక్కడ యూజ్ చేసినా కూడా 5 mm సైజ్లో యూజ్ చేసాం మేడం. బీడ్స్ ఏవైతే యూజ్ చేసామో అవి 5 mm సైజ్లో ఉండే బీడ్స్ యూజ్ చేసాము. ఆ బీడ్స్ సైజ్ ఏమో 5 mm, కాస్ట్ ఏమో 200 రూపీస్ స్ట్రింగ్ అండి. సెట్ కాస్ట్ వచ్చేసి 1750 అండి, ఇంక్లూడింగ్ ఇయర్ రింగ్స్ మేడం. లాస్ట్ లైన్ లెంగ్త్ 21 inches ప్లేస్ చేసాం మేడం. లాంగ్ కాదు, టూ మచ్ లాంగ్ ప్లేస్ చేయలేదు మేడం. ఎందుకంటే లాకెట్ సైజ్కి సరిపడే విధంగా ఎంత లెంగ్త్ కావాలో అంతవరకే ప్లేస్ చేసామన్నమాట.
లాకెట్ మధ్యస్థంగా మీడియంగా ఉంది కాబట్టి అలాంటప్పుడు మనము సైజ్ అనేది కరెక్ట్గా అప్రాప్రియేట్గా ప్లేస్ చేయాలి మేడం. అందుకే కరెక్ట్గా అదే ప్లేస్ చేసాము. ఓన్లీ పెండెంట్ సెట్ కావాలనుకున్నట్లయితే 875 రూపీస్ మేడం. ఓన్లీ పెండెంట్ సెట్ కావాలంటే ఇస్తాము. 875 రూపీస్ మేడం. రాధిక మేడం విత్ ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తానండి మీకు నేను. ఓన్లీ పెండెంట్ సెట్ కావాలంటే 875 రూపీస్. రాముడు చూడొచ్చు మీరు, మీ క్లోజప్లో చూపిస్తున్నాను. స్వామి ముఖము, అమ్మవారి ముఖము, లక్ష్మణుని ముఖం కూడా నవ్వుతున్న విధంగా తెలుస్తుంది మేడం. నవ్వుతున్నట్టు చిరుమందహాసం మనకు కనిపించేలాగా ఉన్నాయి మేడం. మీరు చూడట్టు మేడం ఇయర్ రింగ్స్ ఎట్లా ఉన్నాయి. ఇయర్ రింగ్స్లో అయితే ఆంజనేయ స్వామి, శ్రీరాములు ఇద్దరు ఉన్నారు మేడం. మళ్ళీ సేమ్ గుడి లోపల ఉన్నట్టుగానే ఫీల్ వచ్చేటట్టు ప్లేస్ చేశారు. కింద డ్రాప్స్గానేమో యాంటిక్ బాల్స్ ప్లేస్ చేశారు మేడం. రామ్ పర్వార్ పెండెంట్ సెట్ కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. 875 రూపీస్ అండి. డిటాచబుల్ మీరు అటాచ్ చేసి డిటాచ్ చేసుకోవచ్చు మేడం. చూడండి ఇదిగోండి తుర్మోలియం బీడ్స్కి రిప్లికాసు, అంటే మల్టీ కలర్ వస్తాయి అనమాట. సైజు 5mm వస్తుంది మేడం. 5mm సైజు ఉంటుంది దీంట్లో మేడం. ఇదిగోండి 5mm సైజు మేడం. ఇది 200 రూపీస్ స్ట్రింగ్ కాస్ట్ అండి. ఇందులో మల్టిపుల్ కలర్స్ వస్తాయన్నమాట. మల్టిపుల్ కలర్స్లో ఎక్కువ ఏ కలర్స్ వచ్చినాయో చూపిస్తున్నాను మేడం. ఇక్కడ ఇట్లా చూసినట్లయితే మనము ఇక్కడ మనకి రూబీ కలర్ కనిపిస్తుంది మేడం, మెహందీ గ్రీన్, గ్రే కలరు, ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మేడం. 5mm సైజు 200 రూపీస్, 14 ఇంచెస్ లెంగ్త్ అండి. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. 92.5 సిల్వర్ పెండెంట్ మేడం. నాన్ గాడెస్ మోటివ్తో వస్తుంది. 4mm 5mm సైజ్ కూడా పడుతుంది మేడం. ఇక్కడ కాస్ట్ వచ్చేసి 2825 మేడం. 2825 రూపీస్ అండి. 92.5 సిల్వర్లో పెండెంట్ నాన్ గాడ్ మోటివ్తో వస్తుంది. కింద చూసినట్లయితే రియల్ రూబీ స్ట్రాబెర్రీస్ ఉంటాయి కదా మేడం, అవి ప్లేస్ చేసాము. దాని కింద స్వరోస్కి పల్స్ అల్లాం మేడం. మొత్తం మీకు కింద 2 స్టెప్పులు వచ్చింది మేడం. ఇక్కడ ఒక స్టెప్ ఏమో పర్ల్స్ వచ్చినాయి, ఇంకొక స్టెప్ ఏమో రూబీస్ వచ్చాయి మేడం. పైన అంతా కూడా మీకు నవరత్న స్టోన్స్ వచ్చాయండి. నవరత్నాలో లక్ష్మీదేవి పెండెంట్ మేడం. చాలా సాలిడ్గా ఉన్నారు. అమ్మవారి రూపము ఇట్లా రావడానికి చాలా సాలిడ్ మెటీరియల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. చాలా సాలిడ్గా బరువుగా ఉన్నారు మేడం. మీకు ఇందులో వచ్చేసరికి అన్ని నవరత్నాలు 2 times రిపీట్ అయినాయి మేడం. మీరు గమనించండి, ఒక్క రూబీ తప్ప రిమైనింగ్ అన్నీ కూడా 2 సార్లు రిపీట్ అయినాయి అన్నమాట. కంప్లీట్గా రిపీటెడ్గా వచ్చినాయి. దీని కాస్ట్ వచ్చేసరికి 6550 రూపీస్ అండి. 6550. 92.5 సిల్వరు యాంటిక్ పాలిష్లో వచ్చిన నవరత్న పెండెంట్ మేడం. యాంటిక్ పాలిష్లో వచ్చిన నవరత్న పెండెంట్ 6550 రూపీస్. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ టూ వే ఆప్షన్ ఉంది మేడం. మీరు చేంజబుల్ కావాలంటే చేంజబుల్ పెట్టుకోండి, ఫిక్స్ చేసుకోవాలనుకుంటే ఫిక్సింగ్ ఆప్షన్ కూడా ఉంది. మీరు ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ప్రతి చోట మీకు 92.5, ప్రతి ఐటెంకి 92.5 అని హాల్ మార్క్ ఉంటుంది మేడం. హాల్ మార్క్ కూడా ఉంది, చూడొచ్చు. ఓకేనా మేడం. 6550 రూపీస్ అండి. కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. అమ్మవారు నవరత్నాలో ఉన్నారు. ఇక్కడ వచ్చేసరికి మీకు ఫుల్ యాంటిక్ మేడం. స్వామికి ఉండే శంఖం చూపిస్తున్నాను. కాస్ట్ చూడండి 2265 ఓన్లీ. 2265 రూపీస్ ఓన్లీ అండి. వెంకటేశ్వర స్వామి శంఖం మేడం. ఇది వెంకటేశ్వర స్వామి శంఖం మేడం. 2265 రూపీస్ అండి. కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సైడ్కి వచ్చేసరికి మీకు గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ వచ్చింది. ఓకేనా మేడం. నెక్స్ట్ నవరత్న పెండెంట్ చూద్దాం మేడం. నెక్స్ట్ నవరత్న పెండెంట్ నాన్ గాడ్ మోటివ్లో మధ్యలో వచ్చేసరికి రెక్టాంగులర్ లాగా మనకి రూబీ స్టోన్ ఉందండి. చుట్టూరా సీజెట్స్. దాని తర్వాత మళ్ళీ ఆ రెక్టాంగులర్నే కంటిన్యూ చేస్తూ నవరత్నాలు వచ్చినాయి మేడం. కిందంతా స్ట్రాబెర్రీస్ మీరు చూస్తున్నారు కదా, కిందంతా స్ట్రాబెర్రీస్ ఉన్నాయి మేడం. రియల్ స్ట్రాబెర్రీస్ అనమాట. కాస్ట్ వచ్చేసి 4160 రూపీస్. 4160. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మేడం. నాన్ గాడ్ మోటివ్స్లో ఎప్పుడో రేర్గా వస్తూ ఉంటాయండి, సో మిస్ చేసుకోకండి. కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి. 4160. నాన్ గాడ్ మోటివ్స్లో మీకు మొజోనైట్ విక్టోరియన్ పాలిష్లో వస్తుంది మేడం. ఇక్కడ మధ్యలో స్టోన్ యూజ్ చేసాం కదా, గ్రీన్ కలర్ స్టోన్. ఇది మొజోనైట్ స్టోన్ మేడం. ఇది వచ్చేసరికి మొజోనైట్ స్టోన్ అండి. చుట్టూరా వచ్చినాయి కూడా మొజోనైట్ స్టోన్సే. మధ్యలో వచ్చినాయి చూసారా, ఇక్కడ వచ్చినాయి కదా మేడం, ఈ ఎడ్జెస్ దగ్గర వచ్చినాయి కదా, అవి మొజోనైట్ స్టోన్సే మేడం. 1 2 3 4 5 మొజోనైట్ స్టోన్స్ ఉన్నాయి. ఇక్కడ 6 7. ఈ వైట్వి మొజోనైట్ స్టోన్సే, ఈ గ్రీన్వి మొజోనైట్ స్టోన్సే మేడం. రిమైనింగ్ అంతా కూడా సీజెట్స్. నెమలి కంట్లో వచ్చింది మాత్రం కెంపులు. ఓకేనా, నెమలి కంట్లో వచ్చింది మాత్రమే కెంపులు మేడం. రిమైనింగ్ అంతా కూడా మనకి సీజెట్స్
అలానే మనకి మోజోనైట్స్ యూస్ చేసాం మేడం, సీజెట్స్ అండ్ మోజోనైట్స్ మేడం. 3080 రూపీస్ మేడం, 3080. మేడం ఇక్కడ చూడొచ్చు కదా 92.5 అని మీకు హాల్ మార్క్ కనిపిస్తుంది మేడం. బ్యాక్ సైడ్ చూసినట్లయితే చేంజబుల్ హుక్ ఉందండి. ఇక్కడ మీకు కావాలి అనుకుంటే ఫిక్స్ చేసుకోవచ్చు, మీరు ఇక్కడ ఫిక్సేషన్ ఆప్షన్ కావాలని చేసుకోవచ్చు. బెటర్ నాట్ టు ఫిక్స్ మేడం, ఎందుకంటే ఇది మీకు గ్రీన్ కలర్ ఉంది కాబట్టి బ్లాక్ డైమండ్స్లో వేసుకోవచ్చు, గ్రీన్లో వేసుకోవచ్చు, గోల్డ్లో వేసుకోవచ్చు, ముత్యాల్లో వేసుకోవచ్చు. ఈ స్టోన్ కూడా రష్యన్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి ఎల్లో స్టోన్స్లో మ్యాచ్ అవుతుంది, పింక్ స్టోన్స్లో మ్యాచ్ అవుతుంది, ఎందులో అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. అందుకని బెటర్ నాట్ టు ఫిక్స్ అండి. 1 ఇంచ్ పొడుగుంది మేడం, అడ్డంగా ఉన్నప్పుడు వచ్చేసి 1/2 ఇంచ్ ఉంది మేడం. ఈ సెట్ కాస్ట్ వచ్చేసరికి 3080 రూపీస్ అండి. 92.5 సిల్వర్. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మేడం. మేడం చూడండి, ఇది 8mm సైజు స్వరోస్కి రియల్ పల్స్ అండి. సింగిల్ లైన్ కాస్ట్ 800 రూపీస్, 15 ఇంచెస్ లెంగ్త్ వస్తుందండి. మీరు స్టెప్ బై స్టెప్ ఇలా వేసుకోండి, రాయల్ లుక్ వచ్చి తీరుతుంది అంతే. ఇది గోల్డ్, నేను చూపిస్తున్నది గోల్డ్ మేడం. ఇలా వేసుకోండి, రాయల్ లుక్ ఎగ్జాక్ట్గా వస్తుంది. ఓకే మేడం, 15 ఇంచెస్ లెంగ్త్ అండి, 800 రూపీస్ అండి. రియల్ స్వరోస్కి 15 ఇంచెస్ గోల్డ్ మేడం, 800 రూపీస్. కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. మీరు చూస్తున్నారు కదా, ఇది గోల్డ్ కలర్ మేడం, ఇది గోల్డ్ కలర్ అన్నమాట. షైనింగ్ చాలా బాగుంటుంది. ఇవి రియల్ ఆస్ట్రియన్ స్వరోస్కి పల్స్ మేడం, రియల్ ఆస్ట్రియన్ స్వరోస్కి పల్స్ అండి. ఈ గోల్డ్ కలర్లో కాపీ రాదు మేడం, మీకు కాపీ క్రియేట్ అయ్యి వచ్చేది ఓన్లీ లైట్ గోల్డ్, వైట్ కలర్లో మాత్రమే. గోల్డు, బ్రైట్ గోల్డు, వింటేజ్ గోల్డు, తర్వాత క్రీము, వైట్, ఇంకా 6mm 8mmలో డిఫరెంట్ కలర్స్ చెప్తూ ఉంటాను నేను. ఆ కలర్స్ ఏవి కూడా కాపీలో క్రియేట్ చేయలేం మేడం. ఒకవేళ కాపీలో క్రియేట్ చేసినా ఆ లస్టర్ వేరుంటుంది, మీరు కంటితో కనిపెట్టేయగలరు మేడం. మేడం ఇది 24 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ ఉన్న పుస్తల తాడు మేడం. ఇది 24 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది. ఇక్కడ చేత చూడొచ్చు మీరు, రెగ్యులర్గా గోల్డ్ చేత ఎట్లా ఉంటుందో బాక్స్ కటింగ్ అనమాట. ఇది బాక్స్ లోపల బాక్స్ అట్లా 4 చైన్లు కలిపి ఒక బాక్స్ వస్తుంది. ఇది సైడ్కి బాల్స్ వస్తాయి మేడం, ఇటు సైడ్కి బాల్స్ వస్తాయి, రిమైనింగ్ అంతా ప్లెయిన్. కాస్ట్ వచ్చేసి 710 రూపీస్ మేడం, 710 రూపీస్, 710 రూపీస్ అండి. 24 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్. ఓకే, రియల్ గోల్డ్ రిప్లికా మేడం, ఇది రియల్ గోల్డ్ రిప్లికా, 710 రూపీస్, 24 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్. కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మేడం. ప్లాటినం ఫినిషింగ్లా కనిపిస్తుంది మేడం. బ్రాస్లెట్ ఇలా చూడండి క్లోజ్ అవుతుంది, ఇలాగా డైరెక్ట్గా మీరు ఇలా తీసుకుని ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకే, 26, 28, 24 సైజుల వాళ్ళకి యాప్ట్గా ఉంటుంది మేడం. 26, 24, 28 సైజుల వాళ్ళకి సాలిడ్గా ఉంది. బ్రాస్లెట్ ప్రైస్ వచ్చేసి 360 రూపీస్ అండి. ఒక బ్రాస్లెట్ ప్రైస్ వచ్చేసి 360 రూపీస్. కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మేడం. నెక్స్ట్ 360 రూపీస్ పెండెంట్లోనే గోల్డ్ పాలిష్, డాల్ఫిన్ నోస్ లాగా ఉంది మేడం. ఇక్కడ గోల్డ్ పాలిష్ వెరీ నైస్ అనమాట, చాలా బాగుంది, పాష్గా ఉంటుంది మేడం. మనం వెళ్ళే ప్లేస్ని బట్టి మనం పెట్టుకునే ఆభరణాలు మారిపోవాలి, అప్పుడే మన లుక్ కూడా మారిపోతూ ఉంటుంది. పాతకాలం సామెత ఉంది కదా, రోమ్లో ఉన్నప్పుడు రోమన్ లాగా ఉండాలని. అలానే మనం వెళ్ళే ప్లేస్ని బట్టి మనం పెట్టుకునే ఆర్నమెంట్స్ కూడా మారిపోవచ్చు, అప్పుడు లుక్ బాగా వస్తుంది. డాల్ఫిన్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్లో ఉన్నది చూడండి. 1 సైడ్ గోల్డ్ డాల్ఫిన్ మేడం. కళ్ళు కూడా చూపిస్తున్నారు ఇక్కడ కళ్ళు కూడా ప్లాన్ చేశారన్నమాట, కళ్ళు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. డాల్ఫిన్ నోస్, 1 సైడ్ డాల్ఫిన్ మొత్తం 1 సైడ్ వచ్చింది మేడం. 1 సైడ్ ఏమో బ్లాక్ మెటల్తో సీజెడ్ స్టోన్స్ తోటి సింబల్ లాగా వచ్చిందనమాట. సేమ్ 360 రూపీస్ అండి. కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. యూనిక్ వన్స్, ఇప్పుడు నేను చూపిస్తున్నది అంతా కూడా యూనికే మేడం. అంత ముద్దుగా ఉన్నారు చూడండి, రాముడు, లక్ష్మణుడు, సీత. అయితే ఇక్కడ చుట్టూరా గోల్డ్ పాలిష్ వచ్చిందండి. మధ్యలో వచ్చేసరికి మనకి గేరు పాలిష్ అంటాము, అంటే మీకు కొంచెం గోల్డెన్ షేడ్ బయటకు కనిపించినట్టు అనిపిస్తుంది. చుట్టూరా వైట్ సీజెడ్స్తో ఉన్నాయి మేడం. నెక్స్ట్ చూసినట్లయితే మనం రూబీ స్టోన్ చూస్తున్నామండి. ఇక్కడ స్ట్రైట్ అవే మధ్య వరకు రూబీ స్టోన్ వచ్చింది. ఇది నెక్లెస్ టైప్లో ఉంటుంది మేడం. సైడ్కి ఏమో చిన్న పెండెంట్స్. ఓకేనండి, 1400 రూపీస్ అండి సెట్ కాస్ట్. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి.